నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు మనం వికారాబాద్ జిల్లా ఎన్కతల గ్రామంలోని శ్రీ శనేశ్వర ఆలయంకు వచ్చాము. ఇది శంకర్పల్లి నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలోకి మనం రాగానే ముందుగా ప్రసన్న ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. పక్కనే మనకు శ్రీ సామర్ల రామదాస స్వామి చిన్న గుడి కూడా ఉంటుంది. మనకు ఎదురుగా రామదాస స్వామి విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ప్రధాన ఆలయంలోకి వెళ్తున్నాము. శ్రీ శనేశ్వర స్వామి దేవాలయంలోకి వచ్చాము. ఈ ఆలయ చరిత్ర ఈరోజు మనం తెలుసుకుందాము. దేవాలయం యొక్క ప్రధాన అర్చారి రామ్మోహన్ శర్మ గారు మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లో ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకుందాం. పంతులు గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ గుడి యొక్క చరిత్ర మాకు మీ ద్వారా తెలియజేయండి. సద్గురుభ్యో నమః. ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సింది శంకర్ భారతి మహారాజ్ గారి కోసము. ఆయన గారే ముందుగా ఇక్కడికి ఈ గుడి వ్యవస్థాపన చేసింది, ప్రతిష్ఠ చేసింది ఆయన చేతుల మీదుగా అయ్యింది. అయితే ముందుగా ఇక్కడ ఈ ఊళ్ళో మోహన్ రెడ్డి గారని, పోలీస్ మోహన్ రెడ్డి గారని టీచరు, ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన భార్యకు మతి స్థిమితంగా లేకుండా ఆరోగ్యపరంగా సమస్యలుండి ఎన్నో హాస్పిటళ్ళు తిరిగి ఆయనకు ఆరోగ్యం పరంగా బాగు కాకుంటే ఆయన సన్యాసుల ద్వారా ఆధ్యాత్మికంగా ప్రయత్నం చేద్దామని వేరే వాళ్ళు ఎవరో ఆయన సన్నిహితులు చెప్తే సన్యాసుల దగ్గరికి తిరగడం మొదలుపెట్టారు. తర్వాత కొన్ని రోజులకి ఒక భక్తుడు కలిసి, ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆయన కలిసి నాందేడ్ డిస్టిక్ కోరి తాలూకా అంతేశ్వర గ్రామంలో శంకర్ భారతి మహారాజ్ గారు అని ఒక ఆయన సన్యాసి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి కలవండి, కలిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే ఆయన భార్యను తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ స్వామి యొక్క సేవ చేసుకొని అక్కడ ఆ స్వామి అనుజ్ఞ ప్రకారము ఆయన భార్య యొక్క ఆరోగ్యము బాగుపడిన తర్వాత ఇంటికి వచ్చే ముందు ఆ మహారాజ్ గారు చెప్పారంట, మీ ఊళ్ళో గుడి ఉందిరా, ఆ స్థలాన్ని బాగు చేసుకుంటే మీ ఊరు ఒక వెలిగిపోతుందని చెప్పిన తర్వాత, ఇక్కడనే ఉండి గుడి ఉందని చెప్తున్నారు కదా స్వామి, మీరు కూడా రండి అక్కడికి, మీరు వస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న చింతతోపులు అవన్నీ కొట్టేసిన తర్వాత శంకర్ భారతి మహారాజ్ గారు ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగానే ముందుగా బక్కప్రభు దేవాలయము, తర్వాత జ్ఞానేశ్వర స్వామి దేవాలయము ప్రతిష్ట గావించడం జరిగింది. ఆ తర్వాత ఆ పైన తవ్వకాలలో 1000 సంవత్సరాల కిందట మునులు ఋషులు తపస్సు చేసుకున్నటువంటి స్థలాలు, వాళ్ళు కూర్చున్న గద్దెలు, వాళ్ళు చేసుకున్న హోమగుండాలన్నీ బయటపడిన తర్వాత ఈ స్థలానికి మంచి మహిమ ఉందని చెప్పేసి ఆ యొక్క హోమ గుండాలు గద్దెలున్న స్థలాలలో గుళ్ళ నిర్మాణం గావించి అక్కడ మార్కండేయ స్వామి, దత్తాత్రేయ స్వామి గుడి నిర్మాణం చేయించిన తర్వాత ఆ తర్వాత ఆయన చేతుల మీదుగానే బక్కప్రభు ఆలయము, జ్ఞానేశ్వర ఆలయము, మార్కండేయ స్వామి దేవాలయము, దత్తాత్రేయ స్వామి దేవాలయము మరియు సమర్థ రామదాసు ఆంజనేయ స్వామి దేవాలయాలు ప్రతిష్ఠ చేసిన తర్వాత ఒకరోజు ఆయనకు సంకల్పం జరిగిందంట. ఏమని అంటే, మన గుడిలో శనేశ్వర స్వామి ఎలా ఉన్నారో హంసవాహనం రూపంతో ఉత్తరముఖంగా ఆ స్వామి సంకల్పం జరిగిన తర్వాత ఇక్కడ ఆ స్వామి కూడా వెలిసి ఉన్నారని చెప్పేసి ఉన్న స్థలాన్ని, ఇప్పుడు దేవాలయం నిర్మించిన స్థలాన్ని మొత్తము శుద్ధి చేసి ఆ స్థలంలో దేవాలయం నిర్మించి ఆయన చేతుల మీదుగానే శనేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత ఆ స్వామి చెప్పిన ప్రకారమే ఇక్కడ అభిషేకాలు పూజాధికాలు జరుగుతున్నాయి.
ఆ స్వామికి రోజు శుద్ధ జలము మరియు కొబ్బరి నీళ్లు, ఆ తర్వాత మంచి నూనెతో, నువ్వుల నూనెతో అభిషేకము, నల్ల వస్త్రాలతో అలంకరణ, నీలి రంగు పువ్వులతోని అలంకరణ స్వామికి ఇష్టంగా ఉంది కాబట్టి ఆ స్వామి చెప్పిన ప్రకారమే ఇక్కడ పూజాధికాలు జరుగుతున్నాయి. ఆ పూజలు ప్రతి శనివారము, ప్రతిరోజు కూడా నిత్య పూజలు ఉంటాయి. ప్రతి శనివారం కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆ స్వామి యొక్క ప్రీతి కొరకు భక్తులందరూ కూడా ఆ స్వామికి నువ్వుల నూనె అభిషేకానికి మరియు నల్ల వస్త్రాలు ఆ స్వామికి సమర్పించి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. చాలామంది కూడా వాళ్ళ కోరికల మేరకు స్వామి దగ్గరికి 5 వారాలు కానీ, 7 వారాలు కానీ, 9 వారాలు కానీ, లేక 11, 16 వారాలు కానీ, లేక 41 వారాలు కానీ వాళ్ళ కర్మానుసారము వాళ్ళకున్న బాధలను బట్టి ఇక్కడ స్వామి దగ్గరికి రావడం వలన, పూజలు చేయించుకోవడం వలన వాళ్ళ బాధలు కూడా తగ్గిపోయాయి. మళ్ళీ భక్తులే మాకు వచ్చి చెప్పారు, మాకు ఇన్ని బాధలు ఉండే పంతులు గారు, మాకు ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి యొక్క అనుగ్రహం వల్ల అన్ని బాధలు తొలగిపోయాయని చెప్పేసి వాళ్ళే భక్తులే చెప్పారు. ఈ స్వామి యొక్క పుణ్యతిథులు ఏమంటే, పర్వదినాలు ఏమంటే, స్వామి యొక్క పర్వదినాలు శనివారం అమావాస్య కలిసి వస్తే కానీ, శనివారం రోజు త్రయోదశి కలిసి వస్తే కానీ స్వామికి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. పొద్దున్న 4 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు ఈ పూజలు జరుగుతూనే ఉంటాయి. అమావాస్య రోజు భక్తులు ఎక్కువగా వస్తారు. త్రయోదశి రోజు మామూలుగా భక్తులు ఉంటారు. ప్రతి శనివారం కూడా భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని స్వామికి అభిషేకాలు చేయించుకొని వెళ్తూ ఉంటారు. ఈ స్వామి యొక్క అనుగ్రహం వల్ల చాలామంది శని బాధలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానము, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు, ఇంకా ఉద్యోగం లేని వాళ్లకు, ఆర్థిక బాధలు ఉన్న వాళ్లకు, కుటుంబ సమస్యలు ఉన్న వాళ్లకు, వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్వామి యొక్క అనుగ్రహం వలన అన్ని బాధలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఖచ్చితంగా ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. చాలామంది ఏమనుకుంటారంటే, శనేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత, పూజ అయిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా, స్నానం చేసుకోవాలి, బట్టలు ఇక్కడనే వదిలిపెట్టాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. మనం చేసుకునే కర్మానుసారంగా ఆయన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనుమానం లేకుండా స్వామి దగ్గరికి వచ్చి అభిషేకం చేయించుకొని ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళొచ్చు, నలుగురికి పంచిపెట్టవచ్చు. తర్వాత కాళ్ళు కడుక్కునే అవసరం లేదు, స్నానాలు చేసుకునే అవసరం లేదు. దానికి ఏదో భక్తుల అనుమానాలు ఎట్లుంటాయంటే శ్మశానానికి వెళ్ళొచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి అలాంటి అనుమానాలకు ఎలాంటి తావులేదు. ఇక్కడ మా శంకర్ భారతి మహారాజ్ గారి అనుజ్ఞ ప్రకారము స్వామి హంసవాహనంతో ఉత్తరముఖంగా కూర్చొని ఉన్నారు. స్వామికి అసలైన దిశ, పరమట దిశ పశ్చిమంగా ఉండాలి ఆ స్వామి. కానీ శంకర్ భారతి మహారాజ్ సంకల్పం ప్రకారము లక్ష్మీ స్థానం చూస్తున్నాడు ఆ స్వామి. కాబట్టి ఇక్కడ హంసవాహనంతో ఉత్తరముఖంగా ఉన్న స్వామిని సేవించడం వలన ఆడపిల్లల కోరికలు తొందరగా నెరవేరుతాయని చెప్పేసి మా గురువుగారైన శంకర్ భారతి మహారాజ్ గారే చెప్పారు. అలాగని ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల అందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామి సేవలో పాల్గొని తరించగలరని కోరుచున్నాం. మీ ద్వారా ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకున్నాము. చాలా ధన్యవాదాలు. ఇది శంకర్ భారత్ మహారాజ్ గారి సమాధి. స్వామివారు వేసుకున్న పాదరక్షలు. శంకర్ భారత్ మహారాజ్ గారే ఇక్కడ ప్రతి గుడిని కూడా స్థాపించడం జరిగింది. శ్రీ శివ నర్మదా మాత దేవస్థానంకి వెళ్తున్నాము. ఇక్కడ నర్మదా మాత అలాగే శివుడు రెండు కూడా ఒకే దగ్గర ఉంటాయి.
మన ఊరు గుళ్ళు అని యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోష్ కుమార్ జోషి గారు వాళ్ళ టీం వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి గుడికి తిరిగి ప్రతి గుడి యొక్క చరిత్రను ప్రతి గుడి యొక్క ఆధ్యాత్మికత ఆ గొప్పదనాన్ని చరిత్రను మన అందరిలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా పక్కన బెల్ ఉంటుంది, గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ ద్వారా గుళ్ళ యొక్క అభివృద్ధి కానీ మరియు భక్తులకు కానీ గుళ్ళ చరిత్ర మరియు హిందుత్వం బలపడడానికి ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతో దోహదపడతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అందరికి కూడా షేర్ చేసి మీ యొక్క బాధ్యతను నెరవేర్చండి. జై శ్రీరామ్. సద్గురుభ్యో నమః. ఇది వెంకతలలో ఉన్న శ్రీ శనేశ్వర దేవస్థానం యొక్క చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఊరు గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ధర్మో రక్షతే రక్షతే. ధన్యవాదాలు.